సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న మూవీ హనుమాన్. రెండో స్థానంలో కింగ్ నాగార్జున నాసామి రంగా ఉంది. తెలుగు తమిళ భాషల్లో కలిపి మొత్తం సంక్రాంతికి 6 సినిమాలు రిలీజ్ కాగా అందులో 4 మూవీస్ టాలీవుడ్ నుంచి వచ్చినవి కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుందని సమాచారం. తమిళంలో ఆయాలన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో శివకార్తికేయన్ ఆలయన్ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. విక్టరీ వెంకటేష్ సైందవ్ మూవీ కూడా డిజాస్టర్ అయింది. 6 2 చిత్రాలు మాత్రమే నిర్మాతలకు సాలిడ్ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అన్ని మూవీస్ కి సంబంధించిన ఓటీటీ డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఫ్యాన్సీ ధరకు రిలీజ్ కి ముందే ఆయా సినిమాలు ఓటీటీ హక్కులను డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కొనుగోలు చేశాయి. వీటన్నిటిలో ముందుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా విక్టరీ వెంకటేష్ సైందవ్. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ఫిబ్రవరి 3న రిలీజ్ అవుతోంది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9న లేదంటే 16న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫీషియల్ రిలీజ్ డేట్ ని నెట్ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేయలేదు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫిబ్రవరి 9న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 15న కింగ్ నాగార్జున నాసామి రంగా మూవీ హాట్స్టార్, హులు ఛానల్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ 2 యాప్స్ కూడా డిస్నీ వారివే కావడం విశేషం. శివకార్తికేయన్ అయాలన్ మూవీ సన్ నెక్స్ట్ లో ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు వర్షన్ రిలీజ్ చేయకుండానే డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అనౌన్స్ చేయడం విశేషం. తెలుగు వర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులోకి ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ మార్చి 22న G5లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుండటంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతోంది.